హాయ్ నమస్తే. నేను మీ కబుర్దీస్ ఛానల్ బై వెంకటేష్. చూడండి, చూస్తూనే ఉండండి. షేర్, చాట్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ ఎక్కడికో తీసుకెళ్దాం. ఈరోజు వచ్చి స్టోరీ వచ్చి ఈ ఫోటో నాకొద్దు, పేర్లు ఉంది కదా, దుమ్ము దమ్ము స్టోరీ అంతా కుమ్మించి ఉంటుంది. ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి టాప్ గేర్లో ఉన్నారంటూ కాలేజీలో పెద్ద టాక్ చదవటం. వీళ్ళు చదువుతా అన్నిటికన్నా హై పోస్ట్ లేవు, చదువుకున్నా తెలిసిపోతుంది. సో ఆ పోస్ట్ వీళ్ళు సెటిల్ అవుతారు. అమ్మాయి ఒకటి, అబ్బాయి ఒకటి. వీళ్ళు ఆ పోస్ట్లో ఎక్కితేనే ఒక రికార్డు షాక్ అవుతుంది జనాలకు. అట్లాంటిది వీళ్ళు ఒక చోట కలిస్తే ఇలా ఉంటుంది. తుఫాన్ మరి ఏంటో జాబులు. సో ఒక సందర్భంలో వీళ్ళు ఒక మీటింగ్లో అటెండ్ అవుతారు. వాళ్ళ గురించి అక్కడ ఆ వేదిక పెద్దలు చెప్పే విధానం బాబా మామూలుగా ఉండదు. సరే చెప్తుంటే వింటుంటే అబ్బో. మరి ఇప్పుడు అందులో ఒక పెద్ద మనిషి, వీళ్ళిద్దరూ స్టేజ్ మీద కలిస్తేనే ఇంత శోభగా ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్ళైతే ఉప్పో షట్, ఇక బ్రేకులు షేకులు తట్టుకునే సమయం. అనుకున్న పెద్ద మనిషి ఆయుషా మనిషి కాదు, అతను ఒక కింగ్. వీళ్ళకైనా సరే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఇచ్చాడు. మరి ఆయన ఊరు కొంచెం రాబట్టి ఆశపడి ఎట్టగో అమ్మాయిని అబ్బాయిని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెప్పించి వాళ్ళకి పెళ్లి చేసే విధానం ఓకే చేశాడు. మరి కూడా ఇంట్రెస్టింగ్ లేదు. సో హీరో అన్నమాట. ఒకరోజు హీరోని రోడ్డు గుండా 2 అడుగులు నడుస్తుంది. ఆ అసిస్టెంట్, సారీ మేడం లేట్ అయ్యింది, ఇంట్లో చిన్న ప్రాబ్లం, అందుకే కొంచెం వరకు రావడం లేట్ అయింది. అప్పుడు ఏమంటుంది, నాకు వచ్చే పనికి నేను పట్టుకొని కొట్టచ్చు. కొట్టడు. ఎందుకు తెలుసా? వన్నవే కొంచెం కష్టాలు ఉండడం వల్ల, ఇంట్లో ప్రాబ్లం వల్ల లేట్ అయిందని అక్కడ నేను సెంటిమెంట్గా ఫీల్ అయినట్టు. అప్పుడు అతను అంటాడు, ఏంటి మేడం నన్ను కన్విన్స్ చేయడానికి సెంటిమెంట్గా ఫీల్ అయినా, అసలు మీకు ఆ సెంటిమెంట్ ఉందా అని డైరెక్ట్ అనేస్తాడు. ఆమె షాకు. దీన్ని ఎవరు తెలుసా? ఆ మాట ఎలా అనగలిగావు? మేడం నేను మీకు నచ్చితేనే మీరు నన్ను పొలం ఆన్ ది స్పాట్ అవుట్ అడుగులు కూడా దించేసి వెళ్ళిపోయారు. మాటలు పేరుతుంటే ఆమె మనసు, నీతో 2 సెకన్లు మాట, 2 సెకన్లు నా మనసు హట్టు చేస్తూ ఉంటుందమ్మా. నువ్వు మనసును హట్టు చేయడం అలా మాట్లాడే విధానం. మేడం అట్టేనా అన్నారు కదా, నేను చెప్పే ఈ మాటలు మీరు ఈ రోజంతా డ్యూటీ చేస్తూ రేపు మీ మనసు ఎలా ఏదన్నా మార్పు వచ్చిందా నాకు చెప్పండి. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తే బాగోదు, నేను హర్ట్ చేశాను,
వెళ్ళిపోతుంది. జస్ట్ మీ మనసు రేపు ఎలా ఉందో అది చెప్పండి. ఇక నా డ్యూటీ డబ్బులు మీరు ఆల్రెడీ పోయిన మంత్ అడ్వాన్స్ కొట్టేశారు. వేరే విషయం, ఇప్పుడు మీకు వర్కర్ కావాలంటే నేను పెట్టేస్తాను, పని చేస్తే స్పాట్లో వచ్చేస్తారు అనగానే, వద్దు, రేపటి వరకు నా మనసు మారి ఏం ఫీలింగ్ వస్తుందో నేను చెప్తాను, అంతవరకు నేను రేపు ఇవ్వు. సో ఇక్కడ ఆమె డ్యూటీ చెప్పాక హై పై పోస్ట్ ఏం లేదని మధ్య మధ్యలో ఆమె డ్యూటీ చేసి కాడ ఆమెకి ఇవే వచ్చేస్తుంది. ఆ రోజంతా ఆమె హ్యాపీనెస్ ఎలా గడిచింది తెలుసా? కొన్ని పేదవాళ్ళై, కొన్ని బిగ్ బీ వాళ్ళై మీటింగ్లు అటెండ్ అయ్యేసరికి ఆమె మనసు చిందరబందర అయిపోయింది. అది నేను మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాను. కొన్ని స్టోరీలు, కొన్ని సినిమా మూమెంట్లు అక్కడక్కడ మనం బ్రేక్లు ఇస్తూ ఉంటాం, ఎందుకంటే చెవులు ఉన్నట్టు. సో ఇక్కడ అతను అన్న డైలాగులకు ఇక్కడ ఏమి కొన్ని మీటింగ్ అటెండ్ అయ్యే విధానం మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. వన్ డే వచ్చిన తెల్లమ్మని కాల్ చేయాలి వాడికి చేయదు, తెల్లవాడు వాడేస్తాడు. మేడం కాల్ చేయమన్నాను, చేయలేదు. నేను వచ్చాను డ్యూటీకా అని అంటుంది. నేను మీరు అట్టే అన్నారుగా, ఆ విషయం మీద ఏం ఆలోచించారు? మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది, ఒరే నిన్నటిది నేను చెప్తాను బకెట్ ముచ్చట, ఈరోజు మళ్ళీ డ్యూటీ కాకుండా అదే విషయం అర్థం ఎందుకు? అసలు మేమనుకుంటున్నాం? ఇప్పుడు అతను అంటాడు, కచ్చడాలే వేస్తాడు సామి. నువ్వు అయిపోయి హోదా ఉన్నావు, మీ సారు హ్యాపీ హోదా, మీరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇంతనే మేడం. ఒక ఆటో డ్రైవరు, ఒక రైతు బిడ్డ, ఒక కూలి కొడుకు అయిపోయి రికార్డు కొట్టున్నారు ప్రపంచంలో. మరి ఇప్పుడు మీరు హైపై హోదాలో హస్బెండ్ వైపు కాబోతున్నారు. ముందు ధరకి మీరు ఏం చెప్పగలుగుతారు? క్వశ్చన్. రే మైండ్ తినేసా నా కూడా కన్నా కనిపించక నువ్వు అవుట్ గట్టిగా అరిచేస్తుంది. బస్ పడిపోతుంది ఆమె. అంబులెన్స్ వగేరా వగేరా వచ్చి ఆమె హాస్పిటల్ తీసుకెళ్తాయి. ట్రీట్మెంట్ ఇస్తారు. 1 డే అయిన తర్వాత ఆమె చేసుకున్న భర్త వస్తాడు. ఏమైంది? మీ డ్రైవరు నేను ఏదో అన్నాడని నాకు టాక్ వచ్చింది, బండి తీసి లోపల పెట్టేశాను. కొడుతున్నారా, ఆమెను కొట్టారా అని అడుగుతుంది. నువ్వు చెప్తే వేరే ఉంటుంది, నువ్వు చెప్పడం నాకు కావదు. నాకు ఇమ్మీడియట్లీ వాడిని తీసుకురా, నాకు అనిపించాలి వాడు. కుదరదు. సో ఇక్కడ ఆయన్ని కొట్టచ్చా కొట్టదనేది మనం రాంగ్ రూట్లో వెళ్తే ఇతను కొట్టగలుగుతాడు. సినిమా కదా, స్టోరీ కదా, కొంచెం మనం అటు చెప్తాం. సో ఈ ఒక్క మనిషిని కూడా హట్ చేయని స్టోరీస్ మనకి. సో ఇక్కడ కుదరదు అంటాడు, అంతే. నేను వచ్చి చూస్తాను. ఏం మాట్లాడుతున్నావు? ఇతను ఆమెతో ఇద్దరికి బీభత్సమైన ఉపాయాలు ఇవన్నీ చేసి వెళ్తుంది. ఆయన చూడాలని ఫిక్స్. మరి ఇప్పుడు ఆయన ఈయన చూడడం, అతను ఈయన కొట్టాడా లేక కొట్టలేదా అసలు తర్వాత. సో కొట్టినా కొట్టకపోయినా అతను ఒక మాట అన్నాడు, ఆ మాటకి హట్ అయింది, కింద పడిపోయింది, పేషెంట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది స్టోరీ మరి చెప్పేమాట. క్లైమాక్స్ కదా నాకు సామె. సో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు
మీ కబుర్ తెచ్చాను. బాయ్ వెంకటేష్. డ్యామేజ్ కావాలంటే షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇదో రోజు వచ్చేసింది సినిమా కానీ తీయడం వగేరా వగేరా. సో అంతవరకు మర్చిపోలేదు కదా మీ బాయ్.